ఎవరు? ప్రజలు. మనుషులే కదా. అవును. అలానే మనం చేసేటువంటిది టైలర్ని, ఇప్పుడు మిషన్ కుట్టే వాళ్ళని టైలర్ టైలర్ అంటారు. అలానే హోటల్ వాళ్ళని హోటల్ వాళ్ళు అంటారు. అవును. లేకపోతే మనం ఏదైనా నడుపుతూ ఉంటాం, డ్రైవింగ్ డ్రైవర్. చేసే డ్రైవర్ అంటారు. ఉమ్, వారి వారి వృత్తిని బట్టి ఉమ్, వారిని పిలవడం జరుగుతుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ, అసలు అఘోరిని అన్నారు కాబట్టి అవును. వారు చేసే వృత్తి ఉమ్, దానిని బట్టి వారికి ఒక పేరు ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మనకి రోడ్లన్నీ ఊడ్చేవాడిని మున్సిపాలిటీ వారు అంటారు. అవును. పొలిటీషియన్లు ప్రజలకు మంచి చేసి రాజకీయ నాయకులు అంటారు. అవును. అంతా కూడా మనుషులే. అవును. ముందు వాళ్ళ క్యాడర్ మనిషి. మనిషే. మనిషి అవును. వారు చేసేటువంటిది. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, గురువులు అంటారు. సో కొంతమంది శంకరాచార్యులు లాంటి వాళ్ళు పీఠాధిపతులు అంటారు. అవును. అలానే గుళ్ళో ఉండేవాడు పూజారి గారు, పూజారి. అర్చకుల వారు అవును. అంటారు. వారి వారి వృత్తి ప్రకారంగా వస్తుంది. ఉమ్, అలానే మనము ఈ అఘోరిని, అఘోరాలు అనేది ఒక నేమ్ మాత్రమే, అంతే. ఒక పేరు మాత్రమే. వాళ్ళు పెట్టుకునే పేరు మాత్రమే. పేరు మాత్రమే. కాకపోతే ట్రెండింగ్ అని ఉంటుంది. ఉమ్, ఇప్పుడు బాబా గుడికి ఒక రకమైనటువంటి, మనం ముందుగా చూడగానే ఇది బాబా గుడి అని చెప్తాం, ఉమ్, ఇది శివాలయం అని చెప్తాం, అవును. ఇది విష్ణాలయం అని చెప్తాం, ఇది చర్చ్ అని చెప్తాం. గుళ్ళోకి వెళ్ళవసరలా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఉమ్, వాటి వాటి సింబాలిక్స్ అని ఉంటుంది. అలానే వీరు కొన్ని రకాల సింబాలిక్స్ పెట్టుకొని ఉమ్, అఘోరలుగా, ఉమ్, ఇప్పుడు మనకి ఇంతకుముందు చూసినట్టయితే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ చేంజ్ అయింది. ఉమ్, కాషాయ వస్త్రం ధరిస్తే ఈయన ఒక గురువు, హిందువు. వైట్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ బ్లాక్ వేస్తే ఇతను ఒక ముస్లిము. ఉమ్, తలపాగా పెట్టుకుంటే ఇతను ముస్లిము. అవును. క్రైస్తవులు అంటే మెల్లో సిలివేసుకున్న క్రైస్తవు. వారి వారి యొక్క స్థితిని బట్టి వారు ఎంచుకునేటువంటి డిజైన్ అది. ఓకే. అఘోరిని కూడా ఏంటంటే వారు పెట్టుకున్నటువంటి పేరు, అంతమించి వేరే ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఎవరైనా సరే చేసేటువంటి విద్యలే అవి, ఎవరికైనా వచ్చేటువంటి విద్యలే అవి. మామూలు ప్రజలు కూడా, అంటే మామూలు మనుషులు కూడా మామూలు మనుషులు నేర్చుకుంటే చేయొచ్చు. నేర్చుకుంటే చేయొచ్చు. ఎవరైనా సరే ఉమ్, వాటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. ఇప్పుడు ఓకే. అఘోరిని గురించి మాట్లాడుకుంటున్నాం. అవును. ఇప్పుడు వర్షిణి ఉన్నారు, ఇప్పుడు వర్షిణి కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికే వెళ్ళింది స్వామి. వర్షిణి కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికే వెళ్ళింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ అఘోరిని కావచ్చు, గురువులు కావచ్చు, ఈ యొక్క సాధువులు కావచ్చు, ఇలాగా చాలా మంది చాలా రకాలుగా ఉంటారనమాట. ఉమ్, వారు వారు నేర్చుకున్న దాన్ని బట్టి, విధానాన్ని బట్టి వారికి పేరు అనేది ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు మనం మధ్యలో తిరిగేటువంటి నక్సల్స్, ఉమ్, ఉగ్రవాదులు ఎలా అయితే ఉంటారో వీళ్ళు కూడా దానికి మించినటువంటి స్థాయిలో మన చుట్టూతోనే తిరిగి ఉంటారు. దీనికి ముఖ్యంగా వీళ్ళు నేర్చుకునేది ఏంటంటే బాగల్ముఖి, ఉమ్, భానుమతి విద్యల పేర్లు. ఓకే. ఓకే. బాగల్ముఖి, ఓకే. భానుమతి. ఆ, అలానే ఇంకా కొన్ని విద్యలు ఉంటాయి. అవి ఏంటంటే అమావాస్య, ఉమ్, పౌర్ణమి, ఉమ్, గ్రహణాల సమయాల్లో ఉమ్, నేర్చుకుంటారు. ఓకే. ఈ నేర్చుకున్నటువంటి విద్యలు ఎలా ఉంటాయి అంటే, మనకి చెప్పేది ఏంటంటే కాలభైరవునికి, ఉమ్, మనకి ఇంకా ఉన్నారు, కాలభైరవునికి ముఖ్యంగా చేస్తారు వీళ్ళు. ఆ, అయితే వీళ్ళు చేసేటువంటి కాలభైరవునికి టెంపుల్స్ మామూలుగానే ఉంటాయి. ఓకే. కాకపోతే వీళ్ళు చేసే విధానం వేరే ఉంటుంది. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రంతోనే చేస్తారు. గాయత్రి మంత్రంతో చేస్తారు. ఇంకా ఏ విధమైన పూజ చేస్తారు కాళీమాతకి? కాళీమాతకి చేస్తారు వీళ్ళు. మనకి ఎలా చేస్తారంటే, ఒక రకమైనటువంటి హింసించినటువంటి జంతువులను తీసుకొస్తారు. ఆ, ఈ జంతువులను తీసుకొచ్చి వాటి యొక్క రక్తంతో అభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే ఏమిటంటే వీటికి కొన్ని రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ప్రతి ఓకే. ఆలయంలో కానివ్వండి, ఉమ్, కొన్ని ప్లేసెస్, శ్మశానాలు ఇలాంటి వాటిల్లో కొన్ని మనకు తెలియనటువంటి దేవదూతలు అని అంటారు. దేవదూతలు అంటే దేవునితో పాటు వచ్చేటువంటి కాదు. దేవదూతలు అంటే వాటికి సంబంధించినటువంటి ఒక ఆకర్షణటువంటి ఒక శక్తి ఉంటుంది. ఉమ్, హోరా అంటాం దాన్ని. ఉమ్, మనకి యోగా వాటిలో చేసినప్పుడు మనకి చుట్టూతో ఒక హోరా ఉంటుంది. ఉమ్, అలానే ఇవన్నీ నేర్చుకునే వారికి ఒక హోరా అని ఉంటుంది. వారి వెనక ఆ శక్తులు ఉంటాయి. పరి, ఓకే. జిన్నాత్, ఉమ్, ఇలా పేర్లు ఉంటాయి వాటికి. పరి, ఓహో. జిన్నాత్. అలానే ఈ అఘోర అనేసి అన్నింటికి కూడా వారికి సంబంధించిన దేవదూతలు అంటారు. ఓకే. ఆ దేవదూతలను మీరు వసి చేసుకుంటారు. ఉమ్, ఈ వశం చేసుకున్నప్పుడు అవి ఊరకుండవు, ఆకలిస్తూ ఉంటుంది వాటికి. ఓ, వాటికి కొంచెం మనము వాటికి ఇది చేయాలి. మన కొన్ని రకాల ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలు సైతం ఏంటంటే అవి మనకి రావాలి అంటే, ఇప్పుడు బాగముఖులు కావచ్చు, ఉమ్, అది భానుమతి కావచ్చు, ఉమ్, అలాంటి యక్షిణి అని ఉంటుంది. యక్షిణి. యక్షిణి అని ఉంటుంది. ఇవన్నీ కూడా విద్యలు అనమాట. ఉమ్, ఈ విద్యల్లో భాగంగా 40 రోజులు, 41 రోజు, 60 రోజులు, 90 రోజులు నేర్చుకుంటారు. ఓకే. 11 రోజుల విద్యలు కూడా ఉన్నాయి ఇందులో. ఆ, దీంట్లో ఇంకా మీకు చెప్పాలంటే చాలా రకాలు ఉంటాయి. 11 రోజులు, 3 రోజులు నేర్చుకునే విద్యలు కూడా ఉంటాయి. అబ్బో. ఇవి వశీకరణ విద్యలు అంటారు. వీటిని వశీకరణ అంటారు. ఇవే వశీకరణ విద్యలు, ఆ, హిప్నాటిజం విద్యలు, చేతబడి చేసుకోవడానికి విద్యలు, ఆ, ఇవన్నీ ఉంటాయి. ఇవి కళ్ళతో చేయొచ్చు, నోటితో చేయొచ్చు, గాలితో చేయొచ్చు, మనం ఊదేటువంటి గాలితో చేయొచ్చు, వాటర్తో చేయొచ్చు. ఓకే. ఎదుటి మనిషిని మనం హిప్నాటిజం చేసుకోవడానికి ఎన్నో రకాలు చేయొచ్చు.
ఇంకా తెలియని విషయం ఏంటంటే ఆ, ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకున్న వర్షిని వర్షిని ఆ వర్షిని ఓకేనా? వర్షి కాదు, వర్షిని మీడియాలోకి వచ్చింది కాబట్టి ట్రెండింగ్ అయింది. ఆ, వర్షిని కన్నా కూడా ముందుగా బలైన వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు, ఓకే. ఇంకా బలయ్యే వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు, ఇంకా బలయ్యే లక్షల పైనే ఉంటారు. అంతెందుకు వర్షిని ఈ అఘోరితో వెళ్ళక ముందు అంతకు ముందు కూడా ఒక గురువు గారితో నేను నేర్చుకోవడానికి వెళ్ళాను, 3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను అని. అవసరం లేదు, 40 రోజులు నేర్చుకుంటే సరిపోద్ది. 3 సంవత్సరాలు అంటే ఆ అమ్మాయిని వశం చేసుకొని కానీ అప్పుడు ఆ ఎవరికి అమ్మాయి మీద- తెలియలేదు. ఆ అమ్మాయి మీద కొన్ని రకాల విద్యలు ప్రయత్నాలు చేస్తారు. ఆ అమ్మాయి నుంచి కన్నిపిల్ల కాబట్టి ఆ అమ్మాయి నుంచి కొన్ని రకాల శక్తులు వీళ్ళు పొందుతారు, ఈ గురువు. అది కూడా ఉంటుంది. హైలైట్ గురువులు పొందేసి హైలైట్ వాళ్ళు న్యూస్ చెప్పారు చేసుకోవడానికి, స్వామి. వాళ్ళు నిజంగా. ఇంకొంచెం చేసుకోవడానికి. ఉమ్, ఈ అమ్మాయిలు కూడా అలానే అయ్యారు, ఉమ్, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక లవరు ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నటువంటి వాస్తవం అవును, మాట్లాడుకోవాలి. అవును ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారండి. అవును వారి వారి స్థితిగతుల ప్రకారంగా కొన్ని రోజుల తర్వాత విడిపోతారు. అవును. విడిపోయేసి ఈ అమ్మాయికి వేరే అబ్బాయితోనూ ఉమ్, ఆ అబ్బాయికి వేరే అమ్మాయితోనూ మ్యారేజెస్ అవుతాయి, ఎవరి లైఫ్ లో వాళ్ళు సెట్ అవుతారు. అవును. కానీ వీరికి ఉన్నటువంటి ఈక్ష కావచ్చు, ఆ కోరిక కావచ్చు, ఆ, ఆ ఒక ఇగో కావచ్చు, అవును ప్రేమ కాదు, అవును అవును అట్రాక్షన్ లో ఉండేది ఇగో. అవును. దీని వల్ల ఏమవుతుందంటే ఉమ్, వారు ఉమ్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అప్పు తీసుకొచ్చినా సరే ఆ, ఆ అబ్బాయి నాశనం కావాలి. అది మళ్ళీ వీళ్ళు చేసుకుంటారా అంటే లేదు, ఆ అబ్బాయి నాశనం కావాలని ఇలాంటి అఘోరాల దగ్గరికి, ఉమ్, స్వామిల దగ్గరికి, కదా, గురువుల దగ్గరికి ఖచ్చితంగా. వెళ్తారు. వెళ్ళేసి ఎంతైనా పెడతారు, ఉమ్, పెట్టి వారికి చేపించండి అని చెబుతారు. అది ఏం చేస్తారు వాళ్ళు? వశీకరణం చేస్తారు. అబ్బాయిల దగ్గర అయితేనేమో డబ్బు గుంజుతారు, అది చెయ్యరు వాళ్ళు, గురువులు ఎవరు చెయ్యరు, ఓకే. సామాన్యునిగా చేయరు. అబ్బాయిల దగ్గర అయితే డబ్బు గుంజుతారు, మేము చేస్తామమ్మా, ఆ అమ్మాయి మీ జోలు రాదు, లేదా నీ వైపే ఉండేలా చేస్తాము, ఎన్నో రకాలు మీకు ఏదైతే అవసరం ఉందో అదే చేస్తారు. అలా డబ్బులు గుంజేస్తారు. అమ్మాయిలు అనుకోండి, అమ్మాయిలనే గుంజేస్తారు. ముందు వాళ్ళిద్దరిని కలిపేదేమో, ఆ, ముందు ఈ గురువు ఆ, ఆ అమ్మాయిని వశం చేసుకుంటాడు, ఎంత అడిగినా ఇచ్చే పరిస్థితి తెచ్చుకుంటాడు. అలానే ఈ అఘోరని కూడా, ఈ వర్షిణిని కావచ్చు, ఇలా చాలా మంది బలవుతున్నారు. ఒక రోజుకి నాకు ఒక 50 నుంచి 150 ఫోన్స్ వస్తాయి ఇలా బలైన వాళ్ళు. ఆ. మొన్న కర్ణాటకలో ఒక ఆల్రెడీ అమ్మాయి, అఘోరి కూడా 11 మంది ఉన్నారు అమ్మాయిలు నా దగ్గర, ఈ మొక్కతే కాదు ఇతర 11 రాష్ట్రాల మంది అనేది నుంచి వాస్తవం ఉన్నాయి. కాదండి, ఆ, ఇంకా ఎక్కువే ఉంటారు, వందల్లో ఉన్నారు. ఆ, బలైన వాళ్ళు వందల్లో ఉంటారు. ఓకే. హిప్నాటిజము జరిగింది అంటే ఆ అమ్మాయిని మనం గమనించవచ్చు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనం గమనించవచ్చు. మీరు చూసే ఉంటారు కదా అమ్మాయి వీడియో. రోజుకి నా దగ్గరికి 50 మంది 60 మంది వస్తారు. ఆహా, మామూలుగా ఇప్పుడు Customers కూడా. వర్షినిది కూడా వర్షిని చూసాను, వీడియో చూసే ఉంటారు, తన మాటలు వినే ఉంటారు. తను ఏమంటుందంటే, నాకేం నాకు జరగలేదు. అమ్మ నాన్న నాకు అసలు వద్దు, అవును, వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు అంటే, కన్న తల్లి తండ్రులు కదమ్మా, మరి నేను కని పెంచి పెద్ద చేశారు కదా, వాళ్ళ మాట ఒక్కసారి వినొచ్చు కదా అంటే ఏమంటుంది తెలుసా గురువు గారు, వాళ్ళ బాధ్యత అది, నన్ను కనడం పెంచడం వాళ్ళ బాధ్యత. నేనేం చేసుకుంటే వాళ్ళకి ఎందుకు, దీనికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు కళ్ళు తాగిన కోతిలాగా హ్మ్, మనిషి డ్రగ్స్ కానివ్వండి, ఒక డ్రింక్ అని తాగిరాడు అనుకోండి, వాళ్ళ పరిస్థితి మీకు గమనిక లేకపోయినా అవును. ఎలా ఉంటుంది, అవును. వారి పరిస్థితి, ఈ మైండ్ సెట్ అనేది వారి పరిధిలో ఉండదు. హ్మ్, మన మనసులోకి, మన మైండ్ సెట్కి దానికి విడ్డూరంగా అంటే వ్యతిరేకంగా ఉంటుంది. హ్మ్, ఇప్పుడు కామన్ గా ఉండదు అది. right. వాళ్ళు ఏంటంటే వేరేలా ఆలోచిస్తారు, ఎవరైనా కొట్టాలన్నా, చేయాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా, ముందు అయితే బాగా మాట్లాడగలుగుతాము, ఇలా వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ గా ఈ ఉంటాయి. వశీకరణ అనేది దానికంటే డేంజరస్, అసలు మందు తాగడం అనేది మొత్తం దిగితే సరిపోతుంది, వెళ్ళిపోతుంది. డ్రగ్స్ కి అలవాటు ఉన్నా హాస్పిటల్ జాయిన్ చేస్తే అవును. ఏదో ఒకటి అయిపోతుంది. అవును. కానీ ఈ వశీకరణ అనేది దానికన్నా డేంజరస్. అది మనిషి జీవితం నాశనం అయిపోవడానికి మూలం. కానీ చేయించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు. తెలియదు. ఎలా అయితే బానిస అవుతారో, వీటికి వ్యసనానికి బానిస అవుతారో, దానికన్నా ఘోరమైందనమాట ఇది వశీకరణ. చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదంటే, హార్మోన్స్ పడిపోతాయి, బాడీలో హార్మోన్స్ పడిపోతాయి. ఓకే. ఆ బాడీ మొత్తం టెస్ట్ చేసినా, హ్మ్, ఏ స్కాన్ చేయించినా ఎక్కడ బయటపడదు. పడదు. లోపల ఒక బొమ్మ తయారవుతుంది. అవును. స్టమక్ లో అవును. ఈ లివర్ పాడవుతుంది, కిడ్నీస్ పాడవుతాయి, ఫుడ్ వెళ్ళదు, ఆస్మా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. నాకైనా హెయిర్ ఫాల్ అనేది కాదండి, ఇది వచ్చేసి జీన్స్. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవటం, ముఖంలో చిన్న వయసులోనే పెద్దవాళ్ళు అయిపోవటం, చిన్న వయసులోనే వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోతాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, హార్మోన్స్ లెవెల్స్ పడిపోవటం, కాళ్ళు చేతులు గుంజేయటం, నిద్ర పట్టకపోవటం, వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి అంటే ఎవరు పడదు. మీరు ఏదైనా మాట్లాడండి, అమ్మ ఒకసారి తింటారా అంటే, నేను తినకపోతే ఏమైపోతుంది, చచ్చిపోతానా, పెద్దగా అరుస్తారు. నా జోలు వస్తున్నారు, నా జీవాన్ని పడ్డారు అందరూ, నన్ను ఎందుకు అంటే నా బతుకు నన్ను ఎందుకు బతకనివ్వరు మీరు, నా జోలు ఎందుకు వస్తున్నారు మీరు అంటే, వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నామా అనే స్థాయికి మనం దిగజారిపోవాలి.
ఇంత ప్రేమతో ఉన్న మనుషులు ఇలా అయిపోతున్నారు ఏంటి Yes. అని మనం అనుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఈ రోజుల్లో అండి చేయించే వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో, చేసేవాడి వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో తెలియని వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఇంకోటి ఇప్పటికి కూడా ఇది మూఢనమ్మకం అని నమ్మేవాళ్ళు ఉన్నారు. అవును, ఇప్పటికీ ఖచ్చితంగా కూడా. ఉన్నారు. కానీ చేసేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు. ఈ రోజు చేసే వాళ్ళు ఎక్కువ యూతే ఇలా తయారవుతున్నారు. చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఈ రోజు ఏమైతుందంటే ఎందుకండి ప్రతి ఇన్స్టానో ఏదో మోడర్న్ వాద్యం ఒకటి ఓపెన్ చేయండి, అవును. ఇప్పుడున్న యాప్స్ లో ఏదైనా ఒకటి ఓపెన్ చేయండి, 10 మందిలో 9 నేను విప్నాడేం ఇప్పుడు చేస్తా, వశీకరణం చేస్తా, జనాలకు కానీ 24 గంటలు మీకు అమ్మాయిని జనాలకు వశం కానీ చేస్తా. వర్షిని ఫ్యామిలీకి కానీ ఒక క్లారిటీ కావాలి. ముఖ్యంగా జనాలకి, సోషల్ మీడియాకి కూడా ఒక క్లారిటీ కావాలి స్వామి. ఇంతకీ వర్షినికి వశీకరణ జరిగిందా లేదా? ఖచ్చితంగా జరిగింది. ఎస్, ఇది రైట్, ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఈ వశీకరణ జరిగిన వాళ్ళు ఎవరైతే వశీకరణ చేశారో వాళ్ళ వైపే మాట్లాడతారా, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని కూడా గుర్తిస్తారు. అన్నీ ఉంటాయి, రిలేషన్ తెలుసు, అన్ని తెలుసు, కానీ వాళ్ళకి అనీజీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి నచ్చంది చేసినా, నచ్చంది చెప్పినా నచ్చదు వాళ్ళకి. ఆ మనిషితోనే ఉంటుంది విషయం అంతా. ఇప్పుడు నేను వశీకరణ ఎవరినైనా చేస్తే ఆ మనిషి వేరే ఎక్కడున్నా నా వైపే మాట్లాడతారు, నన్నే ఆలోచిస్తారు. వారు నిద్రపోరు, వారు 24 గంటలు నా ఆలోచనలోనే ఉంటారు. అది తీయించే వరకు కూడా అదే ఉంటుంది. తీయించినా కూడా పూర్తిగా పోతుంది అని లేదు. కొన్ని ఉంటాయి, స్పిరిట్ పెయిర్ అని ఉంటుంది. క్రిస్టియన్స్ లో కూడా వశీకరణ ఉంది, ముస్లిమ్స్ లో కూడా వశీకరణ ఉంది, హిందువులది చెప్పే అవసరమే లేదు. ఇప్పుడు ఇంకొకటి కూడా స్వామి, మీరు చెప్పే మాటలు వింటే నాకు ఒక డౌట్ రేజ్ అయింది. అంటే నేను అఘోరిని ఏదో తప్పు పడుతున్నాను, నిందలేస్తున్నాను అని కాదు, ఇప్పటికే తను ఫేక్ అని ఎప్పుడో తేల్చేసాము, అయిపోయింది. లేదు, అఘోరిని ఫేక్ అనేది ఎలా తెలుస్తాం మనం? అఘోరిని ఫేక్ అని కాదు, ఇక్కడ అఘోరిని పేరే ఫేక్. అఘోరిని ఫేక్ కాదు, ఆవిడ ఉన్నారు కదా, బతికుంది కదా. మేమెందుకు అనుకున్నామంటే కూడా అఘోరి ఫేక్ అని, తను మంచి కోసం ఏది చెయ్యట్లే. మంచి కోసం చేసేవారు ఎట్లయితారండి? ఎవరు మంచి కోసం చేయరు. ఇక్కడ మనం వేసుకునేటువంటి షర్ట్, మనం వేసుకునే డ్రెస్ వల్ల మంచి అని అనుకోకూడదు. ఓకే, వారు చేసేటువంటి ఆవిడ కరెక్ట్ గా నేను పొడుస్తున్నాను, ఇష్టం ఉంటే వచ్చి పొడిపించుకోండి అని చెప్తున్నాను, అంతే. క్లియర్ గా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే చాటుగా పొడుస్తారు, కట్టప్పలాగా వెనక కత్తి పొడుస్తారు, ఒక్కొక్కరు ముందుగా పొడుస్తారు. ఆవిడ ముందు పొడుస్తున్నారు, అంతే తేడా ఏం లేదు. ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు, వారు ఎవరికో బినామీ ఆస్తులు తీసుకొని గుంజేసి వారు ఏదో సంస్థలు నడిపించేసి అలా నాశనం చేస్తూ ఉంటారు చాలా మంది, అందరి గురించి కాదు. అలానే అఘోరిలను వచ్చేసి ఆవిడకి ఏం అవసరం లేదు, మాంసం తినిద్ది నరమాంసం అని చెప్తున్నారు స్టిల్. అయితే కొన్ని దేశాల్లో నరమాంసం తినేటువంటి రాక్షసులు ఉన్నారు, వాళ్ళని రాక్షస సైతం అంటారు, మనం ఉన్నారు. అలానే మనము చికెన్ మటన్ ఎలా అయితే తింటున్నామో వాళ్ళు నరమాంసంగా అలా బలవుతారు, అంతే. నరమాంసం తినడం వల్ల వాళ్ళు అఘోరిని అయ్యారు, నరమాంసం తినడం వల్ల వాళ్ళు ఏదో మనల్ని అందరూ ప్రపంచాన్ని నాశనం చేస్తారు, అలా ఏం లేదు. వాళ్ళకి ఏదైతే వాళ్ళకి దగ్గర ఉండే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.